హలో ఎవ్రీవన్, ఐఎమ్ ప్రవళిక శర్మ. వెల్కమ్ టు ఎ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్. తెలంగాణ హైకోర్టులో రేపు అడ్వకేట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే ఈ వ్లాగ్. సో ఒక 1 డే ముందు నేను ప్యాకింగ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ 3 days కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాను కాబట్టి సో అవసరమైన నెసరీ థింగ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మిగిలినవి కొన్ని ప్యాక్ చేసుకొని వందే భారత్కి స్టార్ట్ అవబోతున్నాను. 8:10కి మార్నింగ్ ట్రైన్ అనమాట నాకు. నేను యూజువల్లీ కొంచెం లేట్ రెడీ అవుతా. సో లాస్ట్ 2 times ట్రైన్ మిస్ అయింది. సో ఈసారి కొంచెం ఎర్లీగానే రెడీ అయిపోయాను. సో రెడీ అయ్యి బయలుదేరేటప్పుడు తులసిమాతకి, దేవుడికి మొక్కుకొని వెళ్ళడం నాకు అలవాటు. నా లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంటే నేను ఇలా చేస్తాను. అండ్ దెన్ నేను స్టేషన్కి వచ్చేసిన తర్వాత నేను ఎర్లీగానే వచ్చాను కాబట్టి టైంపాస్కి అలా వీడియోస్ తీస్తూ ఉండే, అటు ఇటు తిరుగుతూ. అండ్ దెన్ మా సిస్టర్ కలిసింది. సో నేను తనతో మాట్లాడుతూ ఉండే, ఇంతలోనే ట్రైన్ వచ్చేసింది. సో మేమిద్దరం హైదరాబాద్కే వెళ్తున్నాము. ఇద్దరిది సేమ్ కోచే, బట్ సీట్స్ వేరు. సమ్హౌ సీట్ సంగతి ఫిగర్ అవుట్ చేసుకొని మేము ఇద్దరం పక్కనే కూర్చున్నాము. అండ్ దెన్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. సో బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్, జామ్, బటర్ అలాంగ్ విత్ వెజ్ కట్లెట్, ఇంకా పోహా ఇచ్చారు. సో ఈ వెనీలా మఫిన్ కూడా ఇచ్చారు. ఈ వెనీలా మఫిన్ చాలా బాగుంటుంది. నేను బ్రెడ్, జాము, బటర్ తినడం స్టార్ట్ చేసేసిన. మా సిస్టర్ ఫుడ్ అలాంగ్ విత్ ఫుడ్ టికెట్ ఆర్డర్ చేయలేదు. నేను అలాంగ్ విత్ ఫుడ్ పెట్టాను. సో నేను ఆరామ్సే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు బ్రెడ్ అండ్ బటర్ కాంబినేషన్ చాలా ఇష్టం. మీకు పోహా అండ్ వెజ్ కట్లెట్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను. అస్సలు బాగాలేకుండే, నేనైతే స్కిప్ చేసేసిన అవి తినడము. అండ్ దెన్ మేమిద్దరం ఇంకా టైం పాస్కి తినేసిన తర్వాత ముచ్చట్లు పెడుతూ ఉండే కాసేపు అలా ముచ్చట్లు పెడుతూ ఉంటే మంచిర్యాల వచ్చేసింది. సో మంచిర్యాల గోదావరి నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉండేవాళ్ళం. నా బోర్న్ అండ్ బాటప్ అంతా మంచిర్యాలలోనే. సో నేను అది చూసి నాస్టాలజిక్గా ఫీల్ అవుతుండే. సో ఎన్నోసార్లు స్నానం చేస్తుండే అనమాట గోదావరిలో. అండ్ దెన్ నేను కాసేపు పడుకొని లేచేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. సో అప్పటికి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో ఉండే. నాకు ఇలా విండోస్లో నుంచి వీడియో క్లిప్పింగ్స్ తీయడం, ట్రైన్ మూవ్ అవుతున్నా, బస్ మూవ్ అవుతున్నా, అదేంటో సమ్ కైండ్ ఆఫ్ ఇష్టం అనమాట. సో అందుకే నేను ఇట్లా తీస్తూ ఉండే. అండ్ దెన్ నేను హైదరాబాద్కి రీచ్ అయిపోయాను. నాకు అస్సలు ఆటోనే దొరకలే. ఏదో షేర్ ఆటోలో ఎక్కేసాను. నెక్లెస్ రోడ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో నేను వెళ్తూ ఉంటే ఈ నెక్లెస్ రోడ్ త్రూ ఈ బుద్ధుడి విగ్రహం అండ్ మన సెక్రటేరియట్, ఇంకా బిఆర్ అంబేద్కర్ విగ్రహం, అవి వీడియో సరిగ్గా రాలేదు, బట్ స్టిల్ నేను యాడ్ చేశాను. జస్ట్ నాకు ఒక రిమెంబరెన్స్ కోసం అంతే. అండ్ దెన్ నేను కోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా టైం ఉండే. బికాస్ నేను చాలా ఎర్లీగా వెళ్ళిపోయాను. సో అక్కడ స్పెషల్లీ ఏరియా అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. ఈ బిల్డింగ్ చాలా పెద్దది, బట్ దిస్ సైడ్ ఆఫ్ ద పార్ట్ నాకు చాలా ఇష్టం. నేను అది వీడియో తీస్తూ ఉండే కూర్చొని. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ పిక్స్ దిగుదాం అనుకున్నాను. సో దిగాము. సో నేను మీకు ఆ పిక్స్ లాస్ట్లో చూపిస్తాను. సో వీడియోస్ తీసిన తర్వాత నేను బయటకు వెళ్ళి లంచ్ కూడా చేసేసి వచ్చాను. నేను దోశ తిన్నా. నేను అది వీడియో తీయడం మర్చిపోయాను. సో అలా బార్ కౌన్సిల్ బిల్డింగ్ సైడ్ వెళ్తే ఎవరో చెప్పారు, ఒక లిస్ట్ పెట్టారు. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. ఆ పేరుని బట్టి మీది ఏ బ్యాచో డిసైడ్ అవుతుంది అని చెప్పేసి. సో 2 batchesగా డివైడ్ చేసి పెట్టారు అక్కడ లిస్ట్. 1 to 200 ఒక బ్యాచ్, 200 to 400 ఒక బ్యాచ్. నాది 258 రూల్ నెంబర్ అనమాట. సో ఒక 1 hour, 1.5 hour వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత నాకు ఈ గార్డెన్లో ఈ క్యూట్ క్యాట్ కనిపించింది. ఈ క్యూట్ క్యాట్ని కాసేపు వీడియోస్ తీస్తూ ఉండే. అండ్ దెన్ తర్వాత రండి అని ఎవరో పిలుస్తుండే, అందరు వెళ్ళిపోతుండే. సో ఇక్కడ రష్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో 200 మీన్స్ సెకండ్ బ్యాచ్ నాది. సో అందరం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ రూల్ నెంబర్ వైజ్ కూర్చోబెట్టారు. సో నాది 258 కాబట్టి నేను అకార్డింగ్ టు మై రూల్ నెంబర్ 258 కూర్చున్నాను. సో ఇక్కడ చూస్తే మీరు, నేను లాస్ట్ నుంచి 3rd person అనమాట. సో 258 నాది. అండ్ దెన్ అక్కడ వీడియోస్, ఫొటోస్ అలౌ లేదు అని అన్నారు, ముందే చెప్పారు. సో నేను ముందే బెటర్ అని చెప్పేసి వీడియోస్, ఫొటోస్ దిగుదామని చెప్పి స్పెట్స్ తీసి అక్కడ నా సెల్ఫీ వీడియో దిగుతున్నా. అది కోడియం అనమాట. అక్కడ బార్ కౌన్సిల్ మెంబర్స్ వస్తారని చెప్పారు. సో ఇది బేసిక్గా నా ఓత్. అండ్ దెన్ తర్వాత మాకు ఒక అఫిడవిట్ ఇచ్చారు, అందులో డీటెయిల్స్ ఫిల్ చేయాలి అని చెప్పారు. సో అఫిడవిట్తో పాటు ఈ ఓత్ది కూడా ఒకటి ఇచ్చారు. సో దాంట్లో కూడా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అండ్ దెన్ వాళ్ళు ఎలా ఫిల్ చేయాలి ఏంటి డీటెయిల్స్ చెప్తున్నారు. ఫోన్స్ కూడా లోపల పెట్టేయండి, అస్సలు ఎలా లేదు అని చెప్తున్నారు. సో వాళ్ళు వచ్చాక, బార్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చాక ఓత్ అయితే స్టార్ట్ అయింది. బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి సార్ అండ్ ఇంకొక బార్ కౌన్సిల్ మెంబర్ ఇద్దరు వచ్చారు దేనికి, మా ఓత్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పేసి. సో వాళ్ళు వచ్చాక ఇంట్రడక్షన్ అయింది. అందరూ నిల్చొని నమస్కారం పెట్టడం అండ్ వాళ్ళు
మనల్ని ఫేసెస్ చూసి ఓకే దిస్ ఇస్ ద పర్సన్ అని ఐడెంటిఫై చేయడం దట్ థింగ్ అయింది. అట్లా ఫర్ 200 మెంబర్స్ అయింది. సో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ దెన్ దాని తర్వాత అందరినీ ఎట్ ఎ టైం నిల్చోబెట్టారు. వాళ్ళు అక్కడ చదువుతున్నారు, మేము ఇక్కడ చదువుతున్నాము. అదే వీడియోలో చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో ఫోన్స్ అలవ్ లేదని చెప్పారు కాబట్టి నేను చిన్నగా నా బ్యాగ్ మీద ఆన్ చేసి కెమెరా అయితే సెల్ఫీ వీడియో లాగా అయితే పెట్టాను. ఫస్ట్ నేను కనిపిస్తున్నానో కనిపించట్లేదో తెలీదు, బట్ దాని తర్వాత కెమెరాలో చూస్తూ నవ్వుతూ చెప్తూ ఉండే. అండ్ దెన్ ఓత్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక స్పీచ్ ఇచ్చారు. అదొక 15 to 20 minutes ఇద్దరు ఇచ్చారు. దానికి 1/2 hour పట్టింది. దాని తర్వాత మాకు ఒక ఫైల్ ఇచ్చారనమాట. ఆ ఫైల్లో మా డీటెయిల్స్ ఎక్సెట్రా అవి ఆల్రెడీ మనం ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ఎలా ఫైల్ చేసామో అదంతా అందులో ఉండే. సో మనకి ఇచ్చిన ఓత్ ఫామ్లో కూడా డీటెయిల్స్ ఫిల్ చేసి దాంట్లో ఫైల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయమని చెప్పారు. సో బేసిక్గా నేను ఇక్కడ అదే చేస్తున్నాను. అండ్ ఇక్కడ నా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చుండే, అది కూడా నేను చెక్ చేసుకుంటూ ఉండే. అది అయిపోయింది. సో ఇప్పటి నుంచి నేను అడ్వకేట్ గడియారం ప్రవళిక అనమాట. సో బయటకు వచ్చిన తర్వాత నేను ఇలానే నార్మల్గా వీడియోస్ తీస్తున్నా. అండ్ దాట్స్ బార్ కౌన్సిల్ బిల్డింగ్. అండ్ దాని తర్వాత నా ఓత్ అయిపోయింది. ఇంకా నేను ఆటో బుక్ చేసుకున్నాను, ఆటో వచ్చింది, ఫ్రెండ్స్తో పిక్స్ దిగాను అండ్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్. ఈలోపు మీరు నా పిక్స్ అండ్ వీడియోస్ చూసేయండి. థ్యాంక్ యూ. So high, feet on the ground, but I still get by. The rules were made for someone else to try, but not me.